ప్రైజ్ లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తుంటున్నాను. అందరూ కూడా బాగున్నారా? మరొక దీవెనకరమైన ఆశీర్వాదకరమైనటువంటి రోజును ఉదయాన్నే యేసుక్రీస్తు ప్రభువు మనకు అనుగ్రహించారు. ఈ రీతిని బట్టి ఆయన పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రతిదినం కూడా ఒక చక్కటి ఆశీర్వాదకరమైనటువంటి వాగ్దానం ద్వారా మీరు దీవింపబడుతున్నారని నేరుగా ప్రభు మాతోనే మాట్లాడుతున్నారు. ప్రతిరోజు కూడా మేము ఆదరింపబడుతున్నాం, మా కన్నీరు తొడవబడుతుంది, మేము ధైర్యపరచబడుతున్నామని మీరు చెప్తున్నటువంటి సాక్ష్యాలను బట్టి కూడా దేవుని ఎంతగానో స్తుతిస్తూ కొనియాడుతున్నాం. ఈ రోజున ప్రభు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానము యెషయా గ్రంథము 1వ అధ్యాయము 26వ వచనం. నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును. ఆమెన్. నీకు దేవుడు ఒక పేరు పెడుతున్నాడు. నువ్వు చాలా నీతి కలిగినటువంటి పట్టణమని, నమ్మకమైనటువంటి నగరు అని. మన జీవితంలో ఎలా ఉండాలంటే ఈ సాక్ష్యాన్ని మనం పొందుకోవాలి. ఈ కుమారుడు చాలా నీతిమంతుడు, చాలా నీతిగా జీవిస్తాడు. తను చేసే ఉద్యోగంలో కావచ్చు, తన భక్తిలో కావచ్చు, తన పరిశుద్ధతలో కావచ్చు, నీతిగా జీవిస్తాడు. ఏ పాపమును కూడా అంటుకోడు, ఎక్కడ కూడా లంచములు తీసుకోడు, వడ్డీ వ్యాపారం చేయడు, అబద్ధాలు ఆడడం, సినిమాలు సీరియళ్ళు త్రాగుడు ఇలాంటివి ఏమీ లేదు. నీతిగా జీవిస్తాడు. నీతిగల పట్టణం అన్నికి పేరు పెట్టబడాలా. నమ్మకమైనటువంటి నగరం. ఆయన నీకు ఏదైతే అప్పగించాడో, ఏ పరిచర్య అయితే అప్పగించాడో, ఏ పని అయితే అప్పగించాడో, ఏ సేవ అయితే అప్పగించాడో దాంట్లో నమ్మకముగా పనిచేసి నమ్మకముగా ఉండి నమ్మకమైనటువంటి నగరు అనేటటువంటి ఒక బిరుదు, ఒక పేరును మనం పొందుకోవాలి, ఒక సాక్ష్యాన్ని మనం పొందుకోవాలి. మన జీవితంలో దేవుడి నమ్మకత్వాన్ని చాలాసార్లు మనం కోల్పోతూ ఉంటాం. నమ్మకంగా జీవించలేకపోతున్నాం. ఆయనైతే నమ్మకమైనటువంటి వాడే, కానీ ఆయన ఎదుట, ఆయన ముందు మన నమ్మకంగా ఉండలేక నమ్మకత్వాన్ని కోల్పోతున్నాం. పాపములో పడిపోవడం కానీ, యథార్థంగా జీవించలేకపోవడం కానీ, మాటలో కానీ, క్రియలో కానీ, ప్రవర్తనలో కానీ, ఆయన అప్పగించిన పరిచర్లో కానీ, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం, ఆయన ఇచ్చిన సేవలో కానీ నమ్మకంగా ఉండలేకపోతున్నాం. అయినా ప్రభు చెప్తున్నాడు, నిన్ను సరిచేసి నా కృపనిచ్చి నమ్మకమైనటువంటి నగరంగా నేను తయారు చేస్తా, నమ్మకమైన వ్యక్తిగా నేను తయారు చేస్తా, ఒక పర్ఫెక్ట్ పర్సన్గా నేను తయారు చేసి నీకు బిరుదిస్తా, నీకు పేరు పెడతా, నమ్మకమైన నగరు అని పేరు పెడతా. మనంతటా మనం నిలబడలేమండి. మన వల్ల కాదు ఆయన ఎదుట నమ్మకంగా ఉండడం, యథార్థంగా జీవించడం. అయితే మనం ఆశపడాలయ్యా, నా జీవితాన్ని నమ్మకంగా ఉండలేకపోతున్నా, నువ్వైతే ఎంతో నమ్మదగిన దేవుడవు. నేను నమ్మకమైన వ్యక్తిని కాకపోయినా నీ నమ్మకత్వాన్ని బట్టి ఎన్నో ప్రార్థనలకు జవాబిచ్చావు, ఎన్నో కార్యాలు చేశావు, ఎన్నో అద్భుతాలు చేశావు. అయితే నేను నమ్మకంగా ఉండలేకపోతున్నా, నన్ను నమ్మకంగా ఉన్నట్లుగా కృప చూపి సహాయం చేయ ప్రభా అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని కృపే నేను నమ్మకమైన నగరుగా మారుస్తుంది, నమ్మకమైన వ్యక్తిగా మారుస్తుంది. దేవుని వాక్యంలో నమ్మకత్వం గురించి ఎంత అద్భుతంగా వ్రాయబడిందంటే, దేవుడు ఒక తలాంతు ఇస్తే అంటే ఆ ఒక్క తలాంతులో ఎంతో నమ్మకంగా ఉండాలంట. 10 తలాంతులు ఇచ్చాడు, 5 తలాంతులు ఇచ్చాడు. వాటి విషయమై నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తులు బట్టి దేవుడు ఎంతో సంతోషించి, బలా నమ్మకమైన మంచి దాసులారా రండి నాతో పాటు సంతోషించండి. నువ్వు నమ్మకంగా ఉంటే ఆయన ఎంతో సంతోషిస్తాడు. ఈ రోజున వాగ్దానం చేస్తాం, ఈ రోజున క్షమించమని అడుగుతాం, ఈ రోజున మారిపోతున్నా ప్రభు నీ దగ్గరకు వస్తున్నా అంటాం. తర్వాత మరలా మన నమ్మకత్వాన్ని కోల్పోయి మరలా పడిపోతున్నాం, మరలా జారిపోతున్నాం, మన అడుగులు తడబడుతున్నాయి, మనం చేసిన నిబంధన, మనం చేసిన మాట వెనక్కి తీసుకుంటున్నాం. ఆయన ఎంతో బాధపడుతూ దుఃఖపడుతున్నాడు. ఎన్నో తలాంతులు ఇచ్చాడు, ఎంతో కృప ఇచ్చాడు, ఎంతో ఆశీర్వదించాడు, ఎంతో శ్రేష్టమైనటువంటి కార్యాలు ఆయన జరిగించాడు. ఆయన మన నమ్మకంగా ఉండలేకపోతున్నాం కదా. ఆయన ప్రభు చెప్తున్నాడు, నేను నిన్ను స్థిరపరుస్తాను, నిన్ను బలపరుస్తాను, నేను ఒక నమ్మకమైన నగరుగా చేస్తా అని. అవునయ్యా, నేను అపనమ్మకస్తుని, నా నమ్మకత్వం యథార్థత లేదయ్యా, నన్ను నమ్మకంగా నిలబెట్టు ప్రభా అని ఒక్కసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తారా? ఎంతమంది సేవ చేసేవాళ్ళు ఉన్నారో, ఎంతమంది పాటలు పాడేవాళ్ళు ఈ మాటలు వింటున్నారో, ఆరాధికులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, వాయిద్యాలు వాయించేవారు కావచ్చు, నీకు అప్పగించిన దాంట్లో నమ్మకంగా ఉంటున్నావా? నిన్ను ఆయన ప్రేమించి, నిన్ను ఆయన నమ్మి విశ్వసించి నీకొకటి బాధ్యతను అప్పగించాడు, దాంట్లో నమ్మకంగా ఉండగలుగుతున్నావా? యథార్థంగా పౌలు వలె నమ్మకంగా పరిగెత్తగలుగుతున్నామా? పౌలు తిమోతిల వలె నమ్మకంగా మనకిచ్చిన దాన్ని కాపాడుకోగలుగుతున్నామా? అపనమ్మకస్తులుగా ఉంటున్నామా?
దేవుడు ఒక బిరుదిస్తున్నాను నీకు, నమ్మకమైనటువంటి నగరం నువ్వని నీకు పేరు పెడుతున్నాడు. నీతిగల పట్టణం అని నీకు ప్రభు పేరు పెడుతున్నాడు. అయ్యా సహాయం చేయ ప్రభా అని అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తారని క్షమించయ్యా. నమ్మకంగా ఉండలేకపోతున్నాం, అందరం అడుగుదాం. యేసయ్యా నువ్వైతే ఎంతో నమ్మదగిన వాడవయ్యా. నేను అడగకముందే ఎన్నో కార్యాలు చేశాం, ఎంతో ఇచ్చావయ్యా, ఎన్నో జరిగించావయ్యా. కానీ మీరు నమ్మకంగా ఉండలేకపోతున్నాం. మా లోపం అది, మా తప్పిదం అది, మా అపరాధం అది ఒప్పుకుంటున్నాం తండ్రి. మా అపనమ్మకత్వాన్ని క్షమించమని నీ సన్నిధిలో కన్నీళ్లతో వేడుకుంటున్నాం. నమ్మకంగా ఎలా ఉండాలో నేర్పించయ్యా. నమ్మకంగా స్థిరపరిచయ్యా. నీ మందిరంలో, నీ పరిచర్లో, నీ పనిలో యథార్థంగా నమ్మకస్తులుగా నమ్మకమైన వారిగా స్థిరపరిచిన ఆయన మీకు వందనములయ్యా. అపనమ్మకత్వాన్ని మీకు కనపరచడానికి వీల్లేదు. పౌలు వలె నమ్మకంగా నీ పని చేయటకు సహాయం చేయండి. మేము మరలా పడిపోకుండా, జారిపోకుండా, మా అపనమ్మకత్వాన్ని కనపరచకుండా, మా స్వభావాన్ని, నా బుద్ధిని కనపరచకుండా నీలో అంటు కట్టింపచేయండి, మీలో ఫలింపచేయండి. నా అడుగులు తడబడకుండా నన్ను స్థిరపరచు నాయన. నీలో అంటుకట్టి స్థిరపరచమని మాటలు వింటున్న ప్రతి బిడ్డ హృదయాన్ని మీరు కదిలించండి. మేము ఎంతవరకు నమ్మకంగా ఉండగలుగుతున్నామో మమ్మల్ని మేము పరిశీలించుకొని సరిచేసుకోవడానికి సహాయం చేయమని, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో నమ్మకత్వం అనేది చాలా యథార్థమైనది. నమ్మకమైన నగరు అన్న పేరు మేము పొందుకోవాలయ్యా. ఆ బిరుదు మేము పొందుకోవాలి, ఆ సాక్ష్యం మేము పొందుకోవాలి. సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.